బ్రేకింగ్ న్యూస్ ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చిన్న కుమారుడికి సింగపూర్లో చికిత్స కొనసాగుతోంది. చేతులు కాళ్లకు కాలిన గాయాలు కావడంతో పాటు ఊపిరితిత్తులకు పొగ చూడడంతో చికిత్స అందిస్తున్నారు. హాస్పిటల్లో మార్క్ శంకర్ను పరామర్శించారు పవన్ కళ్యాణ్. అనంతరం డాక్టర్లను అడిగి చికిత్సపై వివరాలను ఆరా తీశారు. ఊపిరితిత్తుల దగ్గర పొగ పట్టేయడంతో తలెత్తే ఇబ్బందులపై పరీక్షలు చేస్తున్నామని పవన్ కు డాక్టర్లు వివరించారు. మరో 3 రోజులు డాక్టర్ల పర్యవేక్షణలో ఉంచాలని సూచించారు. ఇవాళ ఉదయం అత్యవసర వార్డు నుంచి గదికి షిఫ్ట్ చేశారు. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చిన్న కుమారుడు సమ్మర్ క్యాంప్ కారణంతో సింగపూర్లోని టొమాటో స్కూల్లో జాయిన్ అయ్యారు. అయితే నిన్న అగ్ని ప్రమాదం జరిగి స్వల్పంగా మార్క్ శంకర్కు గాయాలయ్యాయి. ప్రస్తుతం హాస్పిటల్లో ఉన్నారు మార్క్ శంకర్. చికిత్స కొనసాగుతుంది. నిన్న పవన్ కళ్యాణ్ భార్య సింగపూర్ చేరుకున్నారు. పవన్ కళ్యాణ్ కూడా సింగపూర్ చేరుకున్నారు. మోర్ డీటెయిల్స్ మా ఇన్పుట్ ఎడిటర్ పవన్ కుమార్ అందిస్తారు. పవన్, నిన్న జరిగిన అగ్ని ప్రమాదంలో మార్క్ శంకర్ పరిస్థితి అయితే కొంచెం బాగానే ఉన్నట్టుగా అయితే మనం అందరికి కూడా అందిన సమాచారం. అయితే ఇవాళ ఐసీయూ నుంచి గదికి షిఫ్ట్ చేశారు కాబట్టి కంప్లీట్గా ఇంకా కోలుకోవడానికి ఎన్ని రోజులు పడుతుంది అనుకోవచ్చు? మరో 3 రోజుల పాటు వైద్యుల పర్యవేక్షణలోనే మార్క్ శంకర్ పవనోవిచ్ ఉండనున్నాడు. ఈ మేరకు అటు జనసేన నేతలు పవన్ కళ్యాణ్ తరపున ఒక ప్రెస్ నోట్ను రిలీజ్ చేశారు. నిన్న సింగపూర్లో జరిగిన అగ్ని ప్రమాదంలో మార్క్ శంకర్ 8 ఏళ్ల మార్క్ శంకర్కు కాళ్లకు చేతులకు కొంత కాలిన గాయాలయ్యాయి. పొగ బాగా పీల్చడంతో ఊపిరితిత్తుల్లో పొగ చేరడంతో ఇంత ఇబ్బందికర పరిస్థితి తలెత్తింది. వెంటనే హుటాహుటిన సింగపూర్లోని ఆసుపత్రికి తరలించి అక్కడ వైద్య చికిత్స చేయించారు. బ్రాంకోస్కోపీ కూడా చేశారు. అక్కడ లోపల ఊపిరితిత్తుల్లో పొగ ఇంకా అలానే ఉందా, దాన్ని బయటికి వెళ్ళే మార్గాన్ని బయటికి వెళ్ళగొట్టడానికి వైద్యులు తగిన చికిత్స కూడా చేశారు. అయితే నిన్న వైద్య చికిత్స జరుగుతున్నంతసేపు అటు పవన్ కళ్యాణ్ భార్య అన్నా లెజ్నోవా అక్కడే ఉన్నారు. నిన్న సాయంత్రం ఇక్కడ నుంచి ప్రత్యేక విమానంలో అటు చిరంజీవితో పాటు పవన్ కళ్యాణ్ ఇద్దరు కూడా సింగపూర్ చేరుకున్నారు. నేరుగా ఈరోజు ఆసుపత్రికి చేరుకున్న తర్వాత తన చిన్న కుమారుడి ఆరోగ్య పరిస్థితి పైన అక్కడ వైద్యులను అడిగి తెలుసుకున్నారు. ఇప్పటిదాకా అందించిన చికిత్స ఏంటి, ఇంకా ముందు ఏం చేయాలి అనే దానిపైన ఆయన డాక్టర్లను మార్క్ శంకర్ పవనోవిచ్ ఆరోగ్య పరిస్థితిని వాకప్ చేసిన పరిస్థితి. అయితే ప్రస్తుతానికి అతనికి ఎటువంటి అపాయము లేదు. కేవలం కాలుకు చేతులుగా అయిన గాయాలు మానడానికి కొంత సమయం పడుతుంది. నిన్న బాగా పొగ పీల్చడంతో ఊపిరితిత్తుల్లోకి పొగ వెళ్ళిపోయింది. దానికోసమే అబ్జర్వేషన్లో పెట్టాల్సిన పరిస్థితి ఉంది. ఇప్పటికే బ్రాంకోస్కోపీ కూడా చేశాము. ఇక్కడ కూడా ఎటువంటి ఇబ్బంది లేదు. కానీ గట్టిగా పొగ పీల్చడం వల్ల కొంత ఇబ్బందికర పరిస్థితి ఉంటుంది కాబట్టి మరో 3 రోజుల పాటు వైద్యుల పర్యవేక్షణలో ఉంచాలని చెప్పారు. నిన్నంతా కూడా ఐసీయూలో చికిత్స అందజేశారు. కానీ ఇప్పుడు అటు మార్క్ శంకర్ పవనోవిచ్ సాధారణ స్థితికి రావడంతో ఆయనను ఐసీయూ నుంచి మామూలు గదికి తీసుకొచ్చారు. 3 రోజుల తర్వాత ఆయన డిశ్చార్జ్ చేస్తారు. డిశ్చార్జ్ చేసిన తర్వాత వాళ్ళను అన్నా లెజ్నోవాతో పాటు కుమారుడు అందరూ కూడా హైదరాబాద్ రానున్నట్టుగా తెలుస్తుంది. అయితే పవనోవిచ్ ఆరోగ్య పరిస్థితి పైన జనసేన శ్రేణులు కావచ్చు, ఇతరులందరూ కూడా నిన్నంతా కూడా ఆందోళన వ్యక్తం చేశారు. కానీ ఆయన పూర్తి క్షేమంగా ఉన్నాడు, ప్రస్తుతం వైద్యుల పర్యవేక్షణలో ఉన్నాడంటూ స్వయంగా పవన్ కళ్యాణ్ అటు జనసేన శ్రేణులకు చెప్పడం, దానిపైన ఒక ప్రెస్ నోట్ రిలీజ్ చేయడంతో వాళ్ళందరూ కూడా ఆనందం వ్యక్తం చేస్తున్న పరిస్థితి. ఇప్పుడు అటు ఆయన ఆరోగ్య పరిస్థితి కుదుట పడినప్పటికీ మరో 3 రోజుల పాటు అటు వైద్యుల పర్యవేక్షణలో ఉండాలి. 3 రోజుల తర్వాత ఆయనను డిశ్చార్జ్ చేస్తారంటూ వైద్యులు చెప్పినట్లుగా పవన్ కళ్యాణ్ చెప్పారు. రాధిక, రైట్. పవన్, ఎన్ని రోజులు పవన్ కళ్యాణ్ ఇంకా సింగపూర్లో ఉండే ఛాన్సెస్ ఉంది? ఎప్పుడు మళ్ళీ తన పనుల్ని రెజ్యూమ్ చేస్తారా? అలాగే మెగా ఫ్యామిలీ నుంచి ఎవరైనా సింగపూర్ వెళ్ళారా? నిన్న చాలామంది కూడా ప్రముఖులు ఈ విషయంపై స్పందించారు. మెగా ఫ్యామిలీ నుంచి ఎవరి నుంచి ఎటువంటి స్పందన ఉంది?
నిన్న అటు పవన్ కళ్యాణ్ చిన్న కుమారుడు అగ్ని ప్రమాదంలో చిక్కుకున్నాడని తెలియగానే అటు ప్రధాని నరేంద్ర మోడీ దగ్గర నుంచి ఇటు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి వీళ్ళందరూ కూడా ఆయన క్షేమ సమాచారాన్ని కనుక్కున్నారు, ఎలా ఉన్నాడు ఏంటి అని. అటు పవన్ కళ్యాణ్ కూడా అటు పరామర్శించారు. వీలైనంత త్వరగా అక్కడికి వెళ్ళాలి, మీ అవసరం అక్కడ ఉంటుందంటూ వాళ్ళందరూ కూడా చెప్పారు. అదే సమయంలో అక్కడ ఉన్న భారత హైకమిషనర్కి కూడా అటు కేంద్రం ఆదేశాలు జారీ చేసింది. వెంటనే మార్క్ పవనోవిచ్ ఆరోగ్యం పైన దృష్టి పెట్టండి, అక్కడ ఉన్న ఎటువంటి పరిస్థితుల్లో కనుక్కోండి అంటూ చెప్పడంతో వెంటనే అక్కడ ప్రభుత్వం కూడా రంగంలోకి దిగిన పరిస్థితి. వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేశారు. నిన్న అటు పవన్ కళ్యాణ్ వెంట ఆయన వదిన అన్న చిరంజీవి, సురేఖ ఇద్దరు కూడా వెళ్తారని భావించినప్పటికీ చివరి నిమిషంలో అటు చిరంజీవి ఒక్కలే వెళ్ళారు. అక్కడ అన్నా లెజ్నోవా సింగపూర్లోనే ఉండడం, అతనికి ఇప్పుడు కొంత ఆరోగ్య పరిస్థితి కుదుట పడడంతో మేమే ఇక్కడికి హైదరాబాద్ వచ్చేస్తామని చెప్పడంతో వీళ్ళందరూ కూడా ఆగిన పరిస్థితి ఉంది. అయితే నిన్న జరిగిన ఘటనతో కొంత చిరంజీవి ఫ్యామిలీ అంతా కూడా కొంత షాక్కు గురైన పరిస్థితి. నిన్న వాస్తవానికి అటు పవన్ కళ్యాణ్ పెద్ద కొడుకు అకీరానందన్ పుట్టినరోజు, ఎప్పుడు ఆ తండ్రి వెంటే అకీరానందన్ ఉంటూ ఉంటాడు. ఆయన పుట్టినరోజును సెలబ్రేట్ చేసుకునే టైంలోనే ఈ ఫైర్ యాక్సిడెంట్ జరిగిందంటూ అటు వార్తలు రావడంతో అటు అకీరానందన్ పుట్టినరోజు వేడుకలు కూడా జరపలేదు. కుటుంబం అంతా కూడా ఒక రకమైన షాక్కు గురైంది. ఆయన ఆరోగ్య పరిస్థితి తెలుసుకున్న తర్వాత ఇప్పుడు బాగానే ఉంది, అంతగా పెద్దగా గాయాలు కాలేదని తెలిసిన తర్వాతే ఆ కుటుంబం అంతా కూడా ఊపిరి పీల్చుకున్న పరిస్థితి. ప్రస్తుతం అయితే అన్నతమ్ములు ఇద్దరు కూడా చిరంజీవి, పవన్ కళ్యాణ్ ఇద్దరు సింగపూర్లోనే ఉన్నారు. పూర్తిగా అటు మార్క్ శంకర్ ఆరోగ్యం కుదుటపడిన తర్వాత వైద్యుల సూచన మేరకు, వైద్యుల సలహా మేరకు మరో 3 రోజుల పాటు ఆసుపత్రిలోనే ఆయన ఉంచి ఆ తర్వాతే ఆయన నేరుగా భారత్కు, హైదరాబాద్కు తీసుకురావడానికి ఏర్పాట్లు అయితే చేస్తున్నారు. నేరుగా ఇక్కడికే తీసుకొచ్చి ఇక్కడ వైద్యుల పర్యవేక్షణలో అవసరమైతే ఆ చికిత్సను కొనసాగించే అవకాశం ఉంది. ప్రస్తుతానికైతే మరో 3 రోజుల పాటు వైద్యుల పర్యవేక్షణలు ఉంటే ఇకపై ఎటువంటి సమస్య ఉండదంటూ సింగపూర్ వైద్యులు చెప్పినట్లుగా అటు పవన్ కళ్యాణ్ చెప్తున్నారు. ఈరోజు ఉదయమే ఆయన వైద్యులతోని పూర్తి స్థాయిలో ఆరోగ్య పరిస్థితి పైన మొత్తం పూర్తిగా వాకప్ చేశారు. ఎటువంటి ప్రాణాపాయం లేదు, భవిష్యత్తులో కూడా ఎటువంటి సమస్యలు రావని డాక్టర్లు చెప్పడంతో కింద కుటుంబ సభ్యులందరూ కూడా ఊపిరి పీల్చుకున్న పరిస్థితి అయితే ఉంది. రాధిక, థ్యాంక్ యూ పవన్.